రాఘవేంద్ర స్వామి నగర్ జమ్మి చెట్టు ఉప్పుగూడలో దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు జమ్మి చెట్టు రాజు మాట్లాడుతూ మా యొక్క రాఘవేంద్ర స్వామి నగర్ కాలనీలో జమ్మి చెట్టు ఓ ప్రత్యేకతగా చెప్పారు. దసరాకు ప్రాశస్తమైన జమ్మి చెట్టును మా పూర్వీకులు రూపం పోస్తే మేము ఆ చెట్టుకు ప్రాణం పోస్తున్నామని మా ప్రత్యేకత జమ్మి చెట్టు అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులు శ్రీనివాస్, అరవింద్, సురేందర్, రఘునందన్ రెడ్డి, నరేష్, రవికుమార్, అనిల్ కుమార్, సురేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉప్పుగూడ రాఘవేంద్ర స్వామి నగర్ జమ్మి చెట్టు దగ్గర కాత్యాయని దేవి అవతార రూపంలో అమ్మవారి దర్శనమిచ్చింది. అదేవిధంగా ఈరోజు ప్రతి సంవత్సరంలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా జరిగింది. ఈ కళ్యాణంలో అత్యంత వైభవంగా భక్తులు పాల్గొనేసి అందరూ కళ్యాణం తిలకించినారు. కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము 4వ రోజు కాత్యాయని దేవి అవతార రూపం, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాత్యాయని దేవి అవతార రూపం ఏదైతే ఉందో అది మాంగళ్య ధారణ రూపంలో మేము జరిపించినాము. ఈ యొక్క అన్ని ఏర్పాట్లకి మా బస్తీలో బస్తీ వాసులు అందరూ, కమిటీ సభ్యులందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇది ఏదైతే జమ్మి చెట్టు ఉందో గత 34 సంవత్సరాలుగా ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గర పూజ జరుగుతుంది. మా పెద్దలు పాండుసాగర్ గారు, యాదయ్య గారు, పాపయ్య గారు, అదేవిధంగా జంగారెడ్డి గారు, మిగతా సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ యొక్క జమ్మి చెట్టును ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారిని నవరాత్రులు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి మనకు 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు జరిపించిన వాళ్ళ స్ఫూర్తి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి, మా యొక్క బస్తీవాసులకు అందరికీ మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నవరాత్రి అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ బస్తీవాసులకు